సో పూరి జగన్ గారి మీద చుట్టూ చాలా వివాదాలు మధ్యలో వచ్చి కమ్ముకున్న టైంలో ఆయన ఎలా స్పందించారు అసలు? ఆయన అసలు ఎవరికి మీడియాకి దొరకలేదు, ఎవరితో మాట్లాడలేదు. మీరు తమ్ముడుగా మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? ఆయన ఈవెన్ ఆయన ఫ్యామిలీ, ఆకాష్ పిల్లలు, వైఫ్, ఇవన్నీ ఇష్యూస్ అయ్యాయి కదా. అవును అవును, బాగా డిస్టర్బ్ అయిపోయారండి. ఆకాష్ పవిత్ర బాగా ఇంకా వదిన అంటే అంటే ఇంకా ఉంటది కదండి ఎప్పటి నుంచో. అంటే ఎవరో టార్గెట్ చేసి ఈ పుకార్లు పుట్టించారనా, లేకపోతే ఎవరో టార్గెట్ చేసి ఇది పెద్ద రాద్ధాంతం చేయించారనా? అదే అండి, అంతే, రాద్ధాంతం చేయించారనే విషయం. లేకపోతే మొన్న లేదు కదా, మళ్ళీ లేదని అన్నారు. ఇప్పుడు ఆ టైంలో ఎందుకు అది వచ్చింది బయటికి ఏం తెలియదు. అదే ఆర్జీవి గారికి పూరి గారికి ఉండే అనుబంధం చెప్పండి సాయిరామ్ గారు. మీకు ఈ మధ్యలో ఆర్జీవి గారితో ఏమన్నా కనెక్షన్ ఏర్పడిందా? అసలు కలిసారా? లేదండి, నేను తక్కువ, అసలు తక్కువ కలవరు. ఈ ఒకసారి ఎప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ కానీ అన్నయ్యతో చెప్తే అప్పుడు ఆయన రిలీజ్ పథకం ప్రకారం ఏమన్నారు ఆయన చూసి? ఆయన తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు కదండి. బాగుంది, ఆ పోస్టర్ బాగుంటుందండి నిజంగానే. అంటే అలాంటి వ్యక్తులు రిలీజ్ చేసిన పోస్టర్ అండి అది. చిన్న రాముడు రావణుడు కలిపి చిన్న ఆర్ట్ లాగా ఉంటుంది పథకం ప్రకారం. అవునండి. ఓహో, సో చాలా విషయం ఉంది ఈ సినిమాలో అయితే. అవునండి, చూడాలి తప్పకుండా. అయితే ఫిబ్రవరి 7 లోపల రిలీజ్ చేయారండి. నాకు చూపిస్తాను చెప్పారు. రైట్. ఈ మొత్తం క్రమంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎలా అయితే నేను సత్య సినిమా చూసి మారిపోయానని ట్విట్టర్లో పెట్టారు చూసారా, అలా పూరి జగన్ గారు కూడా ఏమన్నా రెజల్యూషన్ తీసుకుంటున్నారా? మీరేమన్నా రెజల్యూషన్ తీసుకుంటున్నారా? అంటే ఇలాంటి సినిమాలు చేయబోతున్నాను నెక్స్ట్ ఆఫ్టర్ ఒక పథకం ప్రకారం అని మీరేమన్నా అనుకుంటున్నారా? అంటే ఒక పథకం ప్రకారం డెఫినెట్గా నాకు మంచి సినిమా అవుతుందండి. సో నన్ను అప్రూవ్ చేయ విధానం, ఈయన్ని ఇలా కూడా చూపించవచ్చు అన్నది ఒక పథకం ప్రకారం నాకు ఉపయోగపడుతుందండి. రెజల్యూషన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నాకు నచ్చిన కథ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది తెలియదు కదా, అది ఆడుతుందో ఆడదో అన్నది మనం ఏమీ చెప్పలేము. అది ఏమీ చెప్పలేము. నాకు నచ్చింది, బట్ ఇందులో ఏదో ఒక క్యారెక్టరైజేషన్ ఉండి మేకవర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే మీకు ఒక కొత్త అవతారం ఇది. మిమ్మల్ని సీరియస్గా పట్టించుకునే ఒక క్యారెక్టర్ ఇది. అవును, బికాజ్ మీకు యాక్టింగ్కి కూడా అంత స్కోప్ ఉంటుంది. అవును అవును.